జ్ఞానులంట తూర్పు దేశం నుంచి బయలుదేరంట. ఈ జ్ఞానులు వెళ్తా వెళ్తా ఒక జ్ఞాని కాదంట, ఇద్దరు జ్ఞానులు కాదంటారు, ముగ్గురు జ్ఞానులు కాదంటారు, నలుగురు జ్ఞానులు కాదంటారు. ఆ ప్రాంతంలో ఉన్న జ్ఞానులందరూ అంటే మీకు అర్థం కాదని చెప్తారు. మన ఊళ్ళో జ్ఞానం ఉన్నాడు. ఈ జ్ఞాని ఖమ్మంలో జ్ఞానితో ఖమ్మంగా పోమంటుంది. ఈ జ్ఞాని ఆర్గోడ్లో ఉన్న జ్ఞానితో కలిసి ఆ జ్ఞాని ఈ జ్ఞాని కలిసి కొత్తగూడెంలో ఉన్న జ్ఞానితో కలిసి ఈ ముగ్గురు జ్ఞానులు కలిసి ఖమ్మంలో ఉన్న జ్ఞానితో కలిసి అక్కడి నుంచి ఆ ఇజ్రాయెల్ దేశం దాకా హల్లెలూయా. ఎంతమంది జ్ఞానులు ఉన్నారు? రాజు ఆశ్చర్యపోయి లేచి నిలబడి జ్ఞానుల వైపు చూసి ఇంకో మాట